హలో ఫ్రెండ్స్. నిఫ్టీ ఈరోజు బాగానే పెర్ఫార్మ్ చేసింది మార్నింగ్ నుంచి. ఆఫ్టర్‌నూన్ కొంచెం వోల్టాయిల్ అయింది. అక్కడి నుంచి రిజెక్షన్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ కండిషన్‌కి వస్తే 25,950 ఇక్కడ ఓపెనింగ్ జరిగింది. ఓపెన్ అవ్వడంతోనే స్టార్టింగ్ 25,980 నుంచి ఓపెన్ అవ్వడం వల్ల అక్కడి నుంచి ఒక రెడ్ క్యాండిల్ ఒక టైప్ ఆఫ్ రిజెక్షన్ లాగా తీసుకొని 25,950 నుంచి మళ్ళీ రివర్సల్ జరిగింది. అక్కడ ఆ క్యాండిల్ నుంచి మంచి బుల్ రన్ స్టార్ట్ అయింది. ఇప్పుడే ఇంకా సిగ్నల్ ఇవ్వకుండా ఎగ్జాక్ట్‌లీ నేను ఎర్లీగానే స్ట్రీమ్ కూడా స్టార్ట్ చేశాను. నేను ఫస్ట్ ట్రేడ్‌లో కాల్ ఆప్షన్ అండ్ ఒక పుట్ ఆప్షన్ ఈ 2 సైడ్‌లు మంచి ఒక సెటప్ ఇచ్చాను. ఎందుకంటే టైంకి బ్రేక్‌ఔట్ అయిందని. కానీ అక్కడే ఆన్ ద స్పాట్ వోల్టాలిటీతో మళ్ళీ రివర్సల్ అవ్వడం వల్ల 2 స్టాప్ లాస్‌లు హిట్ అయిపోయాయి. అది మన స్ట్రీమ్‌లో మీరు చూసుకోవచ్చు. కాల్ ఆప్షన్‌లో 8 పాయింట్స్ లాస్ అండ్ పుట్ ఆప్షన్‌లో 12-13 పాయింట్స్ అలా లాస్ అయ్యాం. ఆప్షన్ సెల్లింగ్‌లో. ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్ కొంచెం హయ్యర్ స్టాప్ లాస్ పెట్టుకున్నాం అక్కడ. అండ్ ఈ ఫస్ట్ సెటప్ అక్కడ ఫెయిల్ అయిపోయింది. ఎగ్జాక్ట్‌లీ 26,000 దగ్గర. నేను మార్కెట్‌ని ఎలా అనలైజ్ చేశానంటే కింద 25,900 స్ట్రాంగర్‌గా బిల్డ్ అయింది సపోర్ట్. 26,000 దగ్గర కూడా సపోర్ట్ అనేది మంచిగా బిల్డ్ అవుతుంది అప్పుడే. అండ్ పుట్ ఓఎస్, కాల్ ఓఎస్ అన్వైండింగ్ జరుగుతున్నాయి. పుట్ ఓఎస్ మంచిగా బిల్డ్ అవుతున్నాయి అక్కడ నుంచి 26,000 దగ్గర. సో మార్నింగ్ అక్కడ ఎగ్జాక్ట్‌లీ 9:30 AM దగ్గర మంచి అన్వైండింగ్ కనపడింది. అండ్ ఈ అన్వైండింగ్ తర్వాత మార్కెట్ 26,000ని ఒక సపోర్ట్ లాగా తీసుకొని మంచి ర్యాలీ ఇచ్చింది. అండ్ అది మన సెకండ్ ట్రేడ్ సెటప్ అది. అండ్ అక్కడ మంచి సేమ్ కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ లైవ్ స్ట్రీమ్‌లో చూసుకోవచ్చు. అక్కడ మంచి ప్రీమియమ్స్ ఇచ్చాను. బోత్ సైడ్స్ చూపించాను నేను. అక్కడ సెటప్స్ ఎలా మెయింటైన్ అయ్యాయో. అండ్ అక్కడ నుంచి మంచి ర్యాలీ జరిగింది. అండ్ కాల్ ఆప్షన్‌లో ఒక 40 పాయింట్స్ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. మెల్లిగా వెయిట్ చేసి ఎందుకంటే మార్కెట్ మంచి సపోర్ట్ జోన్స్ క్రియేట్ అయ్యాయి ఆల్రెడీ. అండ్ రెసిస్టెన్స్ అనేది 26,100 దగ్గర ఉంది. అప్పటికి మార్కెట్ స్లోగా వెళ్ళింది. కొంతమంది ప్యానిక్ అయిపోయి ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. కొంచెం వోల్టాలిటీ 20-30 మినిట్స్ తర్వాత చిన్న రెడ్ క్యాండిల్స్ కూడా వచ్చాయి. అందులో కొంతమంది ఎగ్జిట్ అయి ఉంటారు. అండ్ మళ్ళీ మార్కెట్ కొంచెం కంటిన్యూయేషన్ లాగా బుల్ రన్ స్టార్ట్ అయింది. అండ్ అక్కడ నుంచి మంచి స్మూత్ రన్‌లో ఇంకొక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఆ క్యాండిల్‌లో మనం ఎగ్జిట్ అయిపోయాం. ఆప్షన్ బయింగ్‌లో 40 పాయింట్స్ బుక్ చేసుకొని. అండ్ ఆప్షన్ సెల్లింగ్ సైడ్‌లో 55 పాయింట్స్ వరకు వెళ్ళాం. ఎందుకంటే బిగ్ క్యాండిల్ తర్వాత కొన్నిసార్లు ట్రాప్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. నేను కూడా ప్యానిక్ అయిపోయాను. ఒకవేళ మార్కెట్ రివర్సల్ అవుతే ఈ ఉన్న పాయింట్స్ బుక్ చేసుకోకుండా వెళ్ళిపోతామని. ఎగ్జాక్ట్‌లీ 26,080 వరకు వచ్చినాక అనుకున్నాను. కానీ 26,060 వరకు, 75 వరకు అలా వెళ్ళినప్పుడు పుట్ ఆప్షన్‌లో మంచి ప్రాఫిట్ తీసుకున్నా 55 పాయింట్స్ వరకు. కాల్ ఆప్షన్ అది ఆప్షన్ బయింగ్ కాబట్టి కాల్ ఆప్షన్‌లో ఓన్లీ 40 పాయింట్స్ తీసుకున్నాం. అప్పటికి మార్కెట్ మంచి బుల్ రన్‌లోనే ఉంది ఇంకా. ఎగ్జాక్ట్‌లీ అది కొంచెం సస్టైన్ అవుతుంది. అదే బిగ్ గ్రీన్ క్యాండిల్‌లో. అండ్ సస్టైన్ అవుతుందంటే కొంచెం వోల్టాలిటీ ఉండొచ్చు అనుకున్నాను. అండ్ ఎగ్జిట్ ప్లాన్ కూడా చేపించాను. అండ్ ఫర్దర్‌గా ఒకవేళ మనం అదే సెటప్‌లో కంటిన్యూయేషన్ ఉంటే ఇంకా 20-30 పాయింట్స్ వరకు మార్కెట్ వెళ్ళింది. అక్కడ నుంచి 275 అండ్ ఆల్మోస్ట్ 275 వరకు ఎగ్జిట్ అయిపోతే అక్కడ నుంచి 310 వరకు కూడా వెళ్ళింది మార్కెట్. మేబీ 320, 315 అనుకుంటా. అండ్ అక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎందుకంటే మేజర్ రీజన్ వచ్చేసి 26,100 రెసిస్టెన్స్ అక్కడ వెయిట్ చేస్తుంది. ఇక్కడ వరకు వచ్చినాక మళ్ళీ అక్కడ నుంచి రిజెక్షన్ తీసుకోవచ్చు. ఇక్కడ వెయిటింగ్ టైం వచ్చేసి 26,100 అక్కడికి వస్తే మళ్ళీ రిజెక్షన్ తీసుకోవచ్చు. మార్కెట్ మళ్ళీ కిందికి రావడానికి మ్యాక్సిమం ప్లాన్ చేసింది. సో అక్కడ నుంచి కింద పడింది మార్కెట్. డైరెక్ట్ ఫాల్ జరగడం వల్ల 26,020 దగ్గర మళ్ళీ కొంచెం సస్టైన్ అయ్యి అక్కడ వోల్టాలిటీతో మళ్ళీ ఫాల్ జరిగింది. సో మనం అప్పటికే సెటప్ అనేది ఎగ్జిట్ అయిపోయాం ఇప్పుడు. నెక్స్ట్ సెటప్ ప్లాన్ చేయాలంటే మనకి మంచి కండిషన్స్ ఉండాలి. ఓఏ బిల్డప్స్‌లో, ఓఏ అన్వైండింగ్స్‌లో. కానీ అక్కడ సెటప్ ప్లాన్ చేద్దామంటే ఎగ్జాక్ట్‌లీ ప్లాన్ మనకు దొరకలేదు. 26,000 దగ్గర పెయిన్ స్టార్ట్ అయింది. ఓఐఎస్ బిల్డప్ అయినాయి. కాల్ ఓఐ బిల్డప్ అయింది. ఇటు పుట్ ఓఐ కూడా బిల్డప్ అయింది. 26,100 మళ్ళీ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసింది. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా. అందుకే మంచి స్ట్రాంగ్ ఫాల్ జరిగింది. హై వెళ్ళినాక స్ట్రాంగ్ ఫాల్ తర్వాత మళ్ళీ వోల్టాలిటీ వల్ల మళ్ళీ 26,000 ఈ నియర్ ప్రైస్‌లోనే మార్కెట్ వోల్టాలిటీతో ట్రేడ్ అయింది. ప్రీవియస్ 3 డేస్‌కి మార్కెట్ చూసుకుంటే
ఇది నిఫ్టీలో జరిగింది. అండ్ ఎగ్జాక్ట్లీ మనం ఏం చేసామంటే ట్రేడ్ ప్లాన్ చేసాం కానీ కరెక్ట్ టైమింగ్ అక్కడ ట్రేడ్ ప్లాన్ చేయలేదు. ప్రీవియస్ 3 ట్రేడ్స్లో ఫస్ట్ ట్రేడ్ 3 days ప్లాన్లో ఫస్ట్ ట్రేడ్లో ఒక ట్రేడ్ మిస్ అయింది. 26,300 దగ్గర మార్కెట్ రియాక్షన్ తీసుకొని మంచి ర్యాలీ ఫాల్ జరిగింది అక్కడ 26,200 వరకు. అండ్ మళ్ళీ నెక్స్ట్ డేకి వస్తే సేమ్ అలానే జరిగింది. కాకుంటే అది కొంచెం టైం తీసుకొని బ్రేక్ డౌన్ అయింది 26,100 దగ్గర. అండ్ టైం తీసుకొని బ్రేక్ డౌన్ అయింది 26,100 దగ్గర 9:40 AM. అండ్ ఇక్కడ బ్రేక్ డౌన్ అయినాక మళ్ళీ సపోర్ట్ తీసుకోవాలని ట్రై చేసింది 26,100 దగ్గర. అండ్ అక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఫాల్ జరిగింది. అండ్ అది స్లో వోలటాలిటీ ఫాల్, అది మరీ అంత ఫాస్ట్గా కానీ స్మూత్గా కానీ ఫాల్ జరగలేదు. సెకండ్ ట్రేడ్, అది సెకండ్ స్ట్రీమ్లో. అది నేను చెప్పేది లాస్ట్ 3 days ఆఫ్ స్ట్రీమ్ ఇది. అండ్ మీరు వీడియోస్ చూసుకోవచ్చు, నిఫ్టీ అనాలిసిస్ వీడియోస్, అందులో క్లియర్గా ఉంటుంది. అండ్ లైవ్ స్ట్రీమ్స్ అంటే బాగా టైం తీసుకుంటుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ మీరు ఎక్కడ ఉన్నారో అది చెప్పలేము మనం. అండ్ సెకండ్ ట్రేడ్లో లాస్ట్ 3 days సెకండ్ డేలో ఇక్కడ నుంచి రియాక్షన్ 26,100 దగ్గర. అండ్ అక్కడ నుంచి కొంచెం వోలటాలిటీతో మార్కెట్ ఫాల్ జరిగింది. అయినా మంచి అడ్వాంటేజ్ అది, మార్నింగ్ ఇక్కడ బ్రేక్ డౌన్ ఇవ్వడం వల్ల 26,100 దగ్గర. అండ్ అదొక ఆపర్చునిటీ. అండ్ నెక్స్ట్ థర్డ్ డేకి వస్తే ఇది ఇంకా మంచి ఆపర్చునిటీ. నిన్నటి ట్రేడ్లో కూడా మళ్ళీ టైమింగ్ మిస్ అయింది. ఎగ్జాక్ట్లీ 9:25 దగ్గర 26,000 దగ్గర డైరెక్ట్ బ్రేక్ డౌన్ అయింది మార్కెట్. అక్కడ కూడా మంచి ఎంట్రీ తీసుకోవచ్చు మనం. ఎందుకు ఎక్కువసేపు వెయిట్ చేయొద్దు అంటే టైం వెయిట్ చేస్తే ఇలాంటి వోలటాలిటీ సిచ్యువేషన్స్లోనే మార్నింగే మంచి మూమెంటం కనబడింది. ఈ 3 days మంచి రిజెక్షన్స్ అవి. అండ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ 26,000 దగ్గర మార్కెట్ డైరెక్ట్ ఫాల్ విత్ ఇన్ ఒక 1 hour లోపే మార్కెట్ 10 AM వరకే మార్కెట్ మంచి 100 points వరకు కింద ఫాల్ జరిగింది థర్డ్ డే రోజు. అండ్ అక్కడ నుంచి మళ్ళీ వోలటాలిటీ స్టేట్లోకి వచ్చేసింది, నార్మల్గా జరిగింది. ఈ 3 daysలో సెకండ్ డే, థర్డ్ డే అండ్ ఫస్ట్ డే కూడా మంచి వోలటాలిటీతోనే మార్కెట్ ఫాల్ జరిగింది ఆఫ్టర్ ద ఫస్ట్ బ్రేక్ డౌన్. అది మీరు మంచి వీడియోస్ చూస్తే మీకు ఈజీగా అనాలిసిస్ దొరుకుతుంది. 3 days సీరియల్గా నేను మొత్తం ట్రేడ్ ప్లాన్స్ అనేవి మొత్తం బ్యాక్ ఫైర్ అయిపోయినాయి. ఎందుకంటే అది టైమింగ్ ఇంపార్టెంట్. అక్కడ రైట్ టైమింగ్లో నేను మిస్ చేశాను. మీరు షార్ట్స్లో కూడా చూసుకోవచ్చు. నిఫ్టీకి ప్రతిరోజు ఒక 100 points వరకు ర్యాలీ ఉండొచ్చు అనే ఎక్స్పెక్టేషన్స్తోనే నేను అక్కడ సెటప్స్ కూడా ప్లాన్ చేశాను. కానీ రియల్ టైంలో మనం ప్రీమియమ్స్ దగ్గరికి వచ్చేసరికి అవుట్ ఆఫ్ ద టైమింగ్. సో అవుట్ ఆఫ్ ద టైమింగ్ ట్రేడ్ ప్లాన్స్ వచ్చినప్పుడు మొత్తం బ్యాక్ ఫైర్ అయిపోతాయి. అది అవుతుంది అలాగే, ఎందుకంటే టైమింగ్ ప్రకారం మంచి ఎంట్రీ ప్లాన్ తీసుకుంటే అది ఎగ్జాక్ట్లీ మనం అనుకున్నట్టు అవుతుంది. ఈ రోజు నేను సేమ్ ఇదే 3 daysని అనాలిసిస్ చేసి నేను చేసిన మిస్టేక్ని దొరకబట్టి రైట్ టైంకి నేను లైవ్ స్ట్రీమ్లోకి వచ్చి అలానే ప్లాన్ చేశాను. నేను ఎగ్జాక్ట్లీ 26,000 దగ్గర బ్రేక్అవుట్ ఇచ్చినాక అండ్ ప్లస్ అనాలిసిస్ చూసుకొని మంచి ట్రేడ్ ప్లాన్ చేద్దాం అనుకున్నా. సో ఫస్ట్ ట్రేడ్లో చిన్న మూమెంటం రివర్సల్ వల్ల అది బ్యాక్ ఫైర్ అయింది. కానీ సెకండ్ ట్రేడ్లో మంచి మూమెంటం ఉండడం వల్ల మంచిగా, ఒకవేళ మీరు సింగిల్ ఆప్షన్ని బై చేసుకున్నా, సింగిల్ ఆప్షన్ సెల్ చేసుకున్నా మీకు పోయేది ఓన్లీ 12 points ఆర్ 8 points ఇన్ ఆప్షన్ బై. ఆర్ఎల్స్ మీరు నేను చెప్పిన సెకండ్ ట్రేడ్ ప్లాన్ చేసినా ఇది మొత్తం కవర్ అవుతుంది ఆ ట్రేడ్ ప్లాన్లో. ఈ 3 days సీరియల్ నేను చూసిన దాన్ని పట్టుకొని ఈరోజు ఎగ్జిక్యూట్ చేశాను. ఈ 3 daysలో జరిగిన స్టోరీ ఈరోజు సక్సెస్ అయింది. ఎందుకంటే రైట్ టైమింగ్ నేను స్ట్రీమ్లోకి రాకుండా, రైట్ టైమింగ్కి షార్ట్స్ పెట్టకుండా, ఇంకా మార్కెట్ కూడా ఈజీగా మనకి మిస్టేక్స్ దొరకబట్టుకుంటే బెటర్. రైట్ టైమింగ్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ రైట్ టైమింగ్ ప్లస్ అనాలిసిస్ ఇంకా ఇంపార్టెంట్. కాల్ ఈ 2 ప్లాన్ చేసిన రెసిస్టెన్స్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి, సపోర్ట్ ఎక్కడ ఉందో తెలుసుకోవడం బెటర్. ఇంకా అప్పుడే మంచి ప్లాన్ దొరుకుతుంది. అండ్ ఈరోజు మార్కెట్ 26,000 దగ్గర ట్రేడ్ అయింది. అండ్ ఎక్సిట్ కూడా అక్కడ అయింది, మ్యాక్సిమం పెయిన్ 26,000 దగ్గర. అండ్ ఈరోజు మార్కెట్ కొంచెం బుల్లిష్ ర్యాలీ తీసుకొని మళ్ళీ బియరిష్కి వచ్చేసింది కాబట్టి కొంచెం ప్యానిక్ అవుతారు. రేపు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి. అండ్ మళ్ళీ నెక్స్ట్ డేలో కలుద్దాం, నెక్స్ట్ ట్రేడ్లో. చూస్తూనే ఉండండి అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్ ఎడ్జ్ తెలుగు.